బాలయ్య గారు ఎనర్జీ అంటే వీళ్ళు చెప్పాను కదా, అంటే వీళ్ళకు హీరో హీరోయిన్కి ఉంటుంది కెమిస్ట్రీ. ఫస్ట్ టైం డైరెక్టర్కి హీరోకి ఒక కెమిస్ట్రీ, దాన్ని ఫిజిక్స్ రూపంలో చెప్తారు వీళ్ళు బయట. ఎందుకు బాబు కెమిస్ట్రీలో? నేను అదే చెప్తున్నాను, వాళ్ళు ఆల్రెడీ దాని గురించి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. సో ఇది కదా, దిస్ ఇస్ హౌ కదా దే ఆర్. అంటే బాలయ్య గారు బోయపాటి గారు అంటే దే హ్యావ్ దట్ మార్క్డ్ ట్రేడ్ మార్క్, ఒక గ్యారంటీడ్ కాంబినేషన్ కదా. ఒక హైప్ అయితే ఉంటుంది అసలు. ఎప్పటి నుంచి అయితే అనౌన్స్ చేస్తారో, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి మీ ఇద్దరు కాంబినేషన్లో, ఈ రోజు చెప్పాలంటే మీ ముగ్గురు కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ప్రతిదీ ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప విషయం ఉండే ఉంటుంది అన్న ఒక మార్క్ క్రియేట్ చేశారు మీరు ఇండస్ట్రీలో. ట్రయాంగిల్ ఇస్ వెరీ నైస్, ఎవ్రీబడి ట్రస్ట్ ఇస్ ప్రాపర్. ఇప్పుడు హిందుత్వ అంటే ఏంటి? మతం కాదు, కులం కాదు, వీటికి సంబంధించినటువంటి విషయం కాదు, ఇది జీవన విధానం అని సనాతన ధర్మం గొప్పతనం గురించి ఈ సినిమా ద్వారా చాటి చెప్పారు. ఇవాళ అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. రాబోయే సినిమా మరో మంచి ఇట్లాంటి ప్రయత్నమే చేయబోతున్నారా? ఒక రీల్ ఇది ఇచ్చారు మా సినిమా చూసి బయటికి వచ్చి, అయ్యా బోయపాటి గారు మీరు ఎప్పుడు అఖండ 3 తీస్తారో తెలియదు, అది చూసిన తర్వాతే నేను శివైక్యం అవ్వాలనుకుంటున్నాను అంది. ఆమెతో మాట్లాడిచ్చారు నన్ను. ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలు అది చూసి నాతో మాట్లాడిచ్చారు. మళ్ళీ అంత ఇన్వాల్వ్ అయ్యి ఆ సినిమాని అంత ప్రేమించారు మా, అంత ఇష్టపడ్డారు ఈ సినిమాని. సో అందుకని చెప్పింది ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఒక మంచి లక్షణం ఉన్న ఇది చెప్పాం కాబట్టి, ఈ మన దేశానికి ఉన్న లక్షణాలు మనకున్న వీటన్నిటి మీద నుంచి మనం చెప్పుకుంటూ వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూడాలనేదే ఉద్దేశం మా, ప్రతి ఒక్కళ్ళని చేరాలనేదే మా ఉద్దేశం. మీ ఆలోచన అందరికీ చేరింది అండ్ అందరూ సినిమా చూశారు, అందరూ సినిమా చూస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా గొప్ప సినిమాని మాకు అందించినందుకు మరొకమారు మీకు ధన్యవాదాలు. ఒక గొప్ప సినిమాకి అద్భుతమైన సంగీతం ఇచ్చినందుకు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో సునీత గారు కదా? అవును, చాలా చాలా సునీత గారిది మాది చాలా పెద్ద జర్నీ సార్, చాలా పెద్ద ఫ్లైట్ జర్నీ సార్. అంటే ఈ లోకల్గా ట్రావెల్ చేయం సార్, వెళ్తే ఇంటర్నేషనల్ షోస్కి, మణిగారి దగ్గర నుంచి, బాలు గారి దగ్గర నుంచి, సో మెనీ షోస్. దాదాపు నేను మీరు అని పిలుస్తుంటే నాకు కొత్తగా ఉంది. చాలా కొత్తగా ఉంది సార్, ఒక వేల షోలు సార్. ఆవిడ పాడుతుంటే వాళ్ళ వెనకాల నుంచి సాయిగా పరిచయం అయిన వ్యక్తి వాళ్ళ తమన్గా ఎదిగిన తీరు చాలా చాలా గొప్ప విషయం అది.